సూర్య భగవానుడు తండ్రి నీ బాంచను పోషవ తల్లి ఏమలాడ రాజన్న ఓదల మల్లన్న శ్రీశైల మల్లన్న కోరేలి మల్లన్న కొండగట్టంజన్న తండ్రి నీ బాంచను ముక్కోటి దేవతలు అందరికీ నా శనార్థి. నేను మొట్టమొదటిసారిగా సర్పంచ్కి పోటీ ఎత్తన్నా. నేను మంచిగా గెలిస్తే ఊరికి మంచి పేరు తెస్తా, నేను మంచి పేరు తెచ్చుకుంటా తండ్రి. అందరి ముంగట నన్ను నల్లమొక్కం చేయొద్దు, నన్ను గెలిపి నా ఎంబడి ఉండి బాంచను. పోషవ తల్లికి కొబ్బరికాయ కొట్టి ప్రచారానికి పోతిగా. అగో ఏమేర బిట్టు పొద్దుగల్ని పోదాం అక్క ప్రచారానికి ఎండగాక ముందంటివి, మళ్ళా నేను మీ జాడకచ్చేదాకా పత్తలేకుంటివి. ఏమే పోదాంపా. పాపశాక కరెంట్ వస్తా నేను. ఏం కరెంట్ వస్తుడో ఏం కత్తున్నా మరి చెప్పండి రాపోరా. కరెంట్ వస్తా జరా జాలిగని చెయ్యకు, నిన్ను ఎద్దును పడిసినట్టు పడవాలి నీ ముచ్చట సల్లగుండా. ఆగో గీడుందరేంది తమ్మి పనులు కూర్చున్నాం. అయితమనే గాని ఈసారి సర్పంచోత్రకు నేను నిలబడతానరా, నాది గొడ్డలు గుర్తు. జర చూడుండ్రా అక్కని మర్చిపోతా అనరా, 10,000 లెక్క చేయబడుతుంది. పెన్నం పిల్లలు నీ పెన్నం పిల్లలు అందరు గొడ్డలు గుర్తు కోటే పిచ్చి నన్ను సర్పంచ్ గెలిపిస్తే ఇగో తమ్మి నేను ఆడి తప్ప పలికి బొంక. సరే సరే ఆడి నుంచి ఎరికే నేను వేసుంటదాన్ని అన్నది. అంత బాగా సంతకం సిమెంట్ ఖచ్చితంగా చేపిస్తారా. సర్పంచ్ గెలిచినాక తెల్లారే ఇటు మురిక్కాలు కట్టించి సిమెంట్ రోడ్ ఓపించి ఎంత మంచిగా అంటే అంత మంచిగా చేస్తా. ఎరికేనా యూత్ కూడా తరపున మేము కూడా జర ఊతోళ్ళు ఉంటారు కదా, పొల్ల గంటలకు బొట్ట గంటలకు అందరికి చెప్పురా అంజన్న. మర్చిపోకురు జర బాంచను నాకు ఓట్ అయిండ్రి, గుర్తు పెట్టుకోండి గొడ్డలి గుర్తు. మర్చిపోకు మరి సిమెంట్ ఖచ్చితంగా రకాలు ఏం లేదు. అవలి పెద్దమ్మ ఆగో అవలేదా ఎట్లయింది? లేదు పెద్దమ్మ పనికి పోయింది. ఎందుకు పెద్దమ్మ? నేను సర్పంచ్ కి నిలబడతానని నాది గొడ్డలు గుర్తు. జర అబ్బాకు చెప్పు ఓటేయమని చెప్పా. అబ్బది నీది మీ తమ్ముంది మీ అయ్యది కూడా నేనేం మర్చిపోను, గుర్తు పెట్టుకోరు. గొడ్డలు గుర్తు కోటేయమని చెప్పు. పెద్దమ్మని చూడు జర చూస్తా నేను కూడా. పెద్దమ్మ చెప్తా. సరేనే పోయేస్తా మరి. తిరుపతి అన్న పొద్దుగాలనే ఫోన్ చేసి రమ్మన్నాడు. ఎత్తుకో, ఈయనకు మనిషి లేకపోతే మనసును పట్టదు కావచ్చు. ఎప్పటికో ఉండాలి తోకోలు ఎంబడి. ఉన్నాడా ఈ మనిషి? మళ్ళా నన్ను రమ్మనేట నక్కిండా? ఉన్నాడుగా. ఏమైందే తిరుపతి అన్న, జోరుగా తయారైతున్నా? ఊరికి ఇట్లా పోతానవా? ఊరుకోడు కాదురా, ముంగటేమున్నాయి? ముంగటేముంటాయి? కుర్చీలు ఉన్నాయి. పిడి గుద్దులు గుద్దితే వడి పడతారు. అరే ఈ తిక్క మాటలు పక్కన పెడితేంద్రా? నేను పక్కకు పెడదామని అనుకుంటానే గాని అవి బొక్కలల్లి విన్నాయి కాదే, పుట్టుకతో నచ్చినాయి. పట్టుకదాన్ని దాకా ఓవంటారు గాని ఏంటిదో చెప్పు. ముచ్చటేం లేదురా, ఓట్లు గేట్లు దాటుకుంటూ వస్తానే కదా, ప్రచారం చేద్దామని తయారైతన్నా. ఈసారి ఎట్లయినా నేనే సర్పంచ్ కావాలి. పచ్చి కంకులు చూడు రాదు గాని సర్పంచ్ గెలుచుడు ఏడైతే నీతోని. నాకైతే నమ్మకం తక్కువనే. గట్లంటనవేంద్రా? నిన్ను ఎనికేసుకొని తిరిగితే ఎత్తెత్తనవేంద్రా నన్ను? నా మీద నీకు గంత నమ్మకం లేదా? ఎట్లుంటదే? ఏనాడన్నా మనిషిని మందలిచ్చి మంచి షెడ్ అడిగిన రోజులున్నాయి నీ జలమాన? మొల్లికాయ లెక్క నల్లి చూపులు చూసుకుంటా పోతావు గాని బాటలుండి మాటలు కలిపినా ఎవరితోనన్నా? ఇక నిన్నెట్లా గెలిపిస్తారు, నువ్వెట్లా గెలుతావు? అప్పుడు మాట్లాడకుంటే ఇప్పుడు మాట్లాడుతున్నా ఆరా, ఎప్పటి తిప్పాలి అప్పటే. ఏం కాదు కానీ మనకు మంచి గుర్తు వచ్చిందిరా. ఇంకేంది మరి, నీకు తగ్గట్టు వచ్చింది, పిల్లకి తగ్గట్టు కూల్లా. సరే గాని మరి ఇద్దరం చేద్దాం ఆ ప్రచారం. ఇంకో నలుగురిని విలువపోయినవే. నలుగురు ఎందుకురా దండగా? ఇద్దరం పోయి గద్దలో ఎగబడితే పొద్దుగా వరకు కథమవుతుంది. ఏమైతారా మరి గంతగానో చదవకుంటున్నామా? పిసినారి ఇంటికి వచ్చి పిల్లనియమంటే పిల్లనిస్తా గాని నాకేమిస్తావు అన్నాడట. నువ్వు గీ కథల పడితే మన 2 ఓట్లే పడతాయి నీకు. అప్పుడు ఇద్దరే తిరుగుతాం ఎద్దులోలే. ఈనవా? అరే నేను గంత గాయతున్నారా, గట్లెట్లా పోనిస్తారా? రాత్రి కింద మందు తాగిపిస్తే చిందులు వేసుకుని మన దిక్కెత్తారు. మనను ఓడిచ్చే మొగోడు ఎవర్రా? మొగోడు కాదే ఆడివి. ఈసారి ఇక పోసి నిలబడ్డదట. అసలే ఆడోళ్ళ పతార బక్కుంటది.
నువ్వు గిట్లా కొంచెం తనం చేసినావు అనుకో అదే గెలుతుంది. మీకేమైనా సిగ్గున్నదారా కొంచెం అన్నా? ఏ గది మననేం చేస్తారా? దానికి ఆటోలలో పతారుంటే మూదవాళ్ళని మొగోళ్ళతారా పైసలు ఇస్తే నేను చూసుకుంటా గాని ప్రచారానికి పోదాం పారా. పోదాం. నేను అప్పుడే అత్తి నువ్వే దిద్దులో పెట్టుకుంటా పొద్దు గడుపుతావు. పోదాం పాయే. అవుగాని మన గుర్తేమో ఉండే. మంచం గుర్తు. మంచం గుర్తుకే మన ఓటు. మంచం గుర్తుకే మన ఓటు. మంచం గుర్తుకే మంచం గుర్తుకే మన ఓటు. 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 జ్ఞాపకముగా అన్న మంచం ఇక. గుర్తుకే. మంచం గుర్తుకే మన ఓటు. మంచం గుర్తుకే మన ఓటు. ఇక అమ్మ మంచం గుర్తు కోటేయాలమ్మా తిరుపతి అన్నని గెలిపియాలి. మంచం సరేనా? గుర్తుకే. ఇంకోటిగా అన్న ఆగు. మంచం గుర్తుకే మన ఓటు. మంచం గుర్తుకే మన ఓటు. మంచం గుర్తుకే మన ఓటు. తెంపురా. మంచం గుర్తుకే. మన ఓటు మంచం గుర్తుకే. మంచం తిరుపతి అన్న గుర్తు ఏంటిది? మంచం గుర్తు మన ఓటు. మంచం గుర్తుకే మన ఓటు. మంచం గుర్తుకే. మన ఓటు మంచం గుర్తుకే. మన ఓటు మంచం గుర్తుకే. మంచం గుర్తుకే మన ఓటు. ఏంద్రవారి మన మానని మనం తిరుగుతా ఉంటే ఎవడు రవ్వంతా దేక్తలేడు ఏంద్రా? ఎట్లా దేక్తారే? ఎవల పని వాళ్ళది. నీ అక్కడకు నువ్వు వచ్చినవు అట్టప్పుడు అత్తవా? దొరికినోని గంకాలే దొరకనోని లెంకాలే. ఎట్లా మరి? గంతేరా. మన ఊళ్ళో ఎవ్వరు నిలిచిపెట్టద్దు. సందులున్నా బొందులున్నా ఇంటింటి తిరిగి మనం మంచాన్ని గెలిపిమని చెప్పాలరా. చెప్పుదామే అన్న, మన మంచాన్ని ఎటు చేసి గెలిపించడం ఎవరు నిడిచిపెట్టేది లేదు. మంచం గుర్తుకే మన ఓటు. ఆగో గా కనక శర్మ వస్తాడు కదా, ఆయనతో మాట్లాడుతుపా. మంచం గుర్తుకే మన ఓటు. మంచం గుర్తుకే మన ఓటు. మంచం గుర్తుకే మన ఓటు. మంచం గుర్తుకే. అరే కనకచారి ఎటు వేస్తావు? ఎటు పోలేదు, తిరుపతి అన్న లోట పట్టుకొని అవతల పోయేస్తున్నా. లోటకు ఓటానికి గంత దూరం పోయేస్తాను వారా? మరి ఇళ్ళల్లో పోతే కళ్ళల్లో కారం పోసి కొడతారు. సాట పట్టుకొని ఏడ కూర్చున్నా ఏం కాదు గాని లోట పట్టుకొని దూరం ఇవ్వాలి. అరే నువ్వు నా దిక్కు మాట్లాడరా అంటే ముక్కువైన జోకులు ఎత్తవేంద్రా? నన్ను చెట్టెక్కిన మాట్లాడరా. నీదికే మాట్లాడుతుంది ఏడోకు. అరే కనకచారి నేను సర్పంచ్గా నిలబడ్డా. నువ్వు నన్ను గెలిపిస్తే నువ్వు లోటకు ఇంత దూరం పోవుడు ఉండదు. మీ ఇంటి ముందట్లా కూర్చోమంటావా ఏంది? అట్లా కాదు రమేష్. వీని ఇంటెనక ఎకరం భూమిలో తుమ్మలు పెట్టిస్తా. ఆడ అండ్లకే పోవచ్చు. వచ్చినా ఆ ఇంటెనకకే పోయినా ఇంటెనకకే. ఏమంటావురా కనకచారి? ఓటు ఎత్తావా? తిరుపతి అన్న దూరం తిరుపతికే మన ఓటు. దూరం తిరుపతికే మన ఓటు. దూరం తిరుపతికే మన ఓటు. దూరం తిరుపతికే మన ఓటు. అట్లనే అనుకుంటావరా కనకచారి? అరే ఎట్లా మాట్లాడినరా? మంచిగానే మాట్లాడినావు గాని ఇంటెనకే ఎకరం భూమిలో తుమ్మలు ఎట్లా పెట్టిస్తావే? దానికి బదులు బాత్రూమ్ కట్టిస్తే కాకపోనా? అరే పిసగాడిది, ప్రజల మనసులను గెలుచుకోవాలరా. వాళ్ళ ఇష్టాన్ని కానద్దు. కట్టించినప్పుడు చూద్దాంది. అరే రమేష్గా ఈ పోషికి సర్పంచ్ పదవి రాసిపెట్టి లేదురా. అయినా అది కనిపిస్తలేదురా. అది నాతోటి పోటీ పడితే ఓడిపోతున్నట్టు పోయింది అయింది. తాతకు దగ్గులు నేర్పిస్తుంది గదేడిపోతుంది. అగో అట్లా ప్రసారం చేసుకుంటే అత్తాను చూడు. మంది అందరు పోతారు. గొడ్డలు గుర్తుకే మన ఓటు. గొడ్డలు గుర్తుకే మన ఓటు. అంటలేమేమే టీవీ చూసినట్టు చూస్తున్నావు. ఏంది పోషవా సర్పంచ్ కి నిలబడుతున్నావాట? అక్షరాన్ని వాళ్ళు అందరు నిలబడతారు. ఆయమన్న దాన్ని నేను నిలబడద్దా? అరే అది మనల్ని అంటుంది కదా. ఖచ్చితంగా అంటుంది. మనల్ని కాదు నిన్ను, మనల్ని కాదు నిన్ను. పోసి నీ గాశారం మంచిగా లేక నాతో నిలబడతాను. ఓడిపోయి కోడిపోయి తింటావు చెప్తానా. నా గురించి నీకు తెలియదు. నీకు రమేష్ చెప్పురా. ఇగో పోషక్క,
తలుపులకేస్తారు తాళం. ఈసారి సర్పంచ్ మా దూలం. నువ్వు ఆశ పెట్టుకోక గోష పెట్టుకొని ఇంటికో. విన్నావా? ఏంద్రా పెట్టుకొని పోయేది మీ తట్టు వర దినాలు గాను. ఎవరైనా తెట్టుండదు మీరు ఒతమూతులకేం తెలుసురా. దేవుని దయ ఉంటే నేనే గెలిచి మిమ్మల్ని పొడిచి ఫోటో ఇస్తా కావచ్చు. పట్టుకొని పో పెట్టుకొని పో అంటాను వరగోసి నీ మేకమొత్తి దినాలు గాను. నేనుండగా నీకు ఓట్లు ఎవడెత్తాడో నేను చూడనా తీయరాదు. నువ్వు ఓడిపోయి పాడెక్కుతావు, నేను గెలిచి గద్దెక్కుతా. 3 వద్దుల పండుగకు 7 వద్దుల ఆరాటం అన్నట్టు నువ్వు గెలుస్తావో లేదో కానీ ఇప్పుడే ముడుతున్నావు. సరే చూద్దాం పో ఎవరు గెలుస్తారో. మా చూద్దాం గాని నీది ఏం గుర్తు పోషక్క చెప్తానే లేవు. నాది గొడ్డలి గుర్తురా. అగో ఇన్నావి తిరుపతి అన్న ఎసొంటి గుర్తొచ్చిందో. దాని గొడ్డలు అందుకొని నీ మంచం కొల్లను ఏడికి ఆడికి తెగ్గొడుతుంది. జర జాగ్రత్త. అయితేనే గాని మీరేం గుర్తు? మాది మంచం గుర్తు. అయితే పోయి మంచం వేసుకొని వండుకోపోర్రి. నా గొడ్డలికి అడ్డమే లేదు. ఈసారి నేనే సర్పంచి. గొడ్డలు గుర్తుకే. అరే రమేష్ నువ్వు కూడా మొత్తుకోరా. మంచం గుర్తుకే. అవ్వలాల అక్కలాల మీరందరు నాకు ఓటేసి సర్పంచ్ గా గెలిపిస్తే ఆడళ్లకు నగలు చీరలు నెలకు పింఛన్ ఇచ్చినట్టు తిరిగి ఇప్పిస్తా. ఏ అక్కర వచ్చినా కాదని అందరికి ఎంబడి ఉంటా. జర నాకు ఓటేసి గెలిపిండ్రి. నన్ను సర్పంచ్ గా గెలిపితే మొగోళ్ళందరికి ఇంటింటికి మందు కళ్ళు నల్ల పైపు వేయించినట్టు వేయిస్తా. ఇంటి ముంగట రోడ్లు వేపిస్తా. మీ ఇండ్లలో పాలిస్ బండలు వేపిస్తా. మా తిరుపతి అన్నను గెలిపిస్తే ఒంటరి ముసలోళ్ళందరికి మళ్ళా పెళ్లి చేపిస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఏందీలు నా ఎంబడి పడతారు. బుర్రల బండెత్తే నా మీదనే జిల్తది. అరే బిట్టు మనం గట్టువైపు ప్రసారం చేసుకున్నారా? గొడ్డలు గుర్తుకే. అరే రమేష్ ఇప్పటి వరకైతే సరే గాని ఇంకా గుంజాలరా మన దిక్కు మస్తు మందిని. తాడదేమన్నా మరి? తాడెందుకురా? గుంజుతా అంటున్నావు కదా. తాడైతే అల్కగత్తారని అంటానా. అరే రమేష్ గా ఎందుకురా నా తలకాయ తింటావు? ఇంటికాడ అన్నం లేదు. నాతోటి జోకులేతావేంద్రా? నేను వట్టుని కాదురా, కాబోయే సర్పంచ్ని. సర్పంచ్ గంట సంచివో నాతోని కొలుపు పెడితే ఏమత్తాయి నీకు? పోయి ప్రచారం చేద్దాపా. పోదాం పారా. ఈ లొల్లుల వాడి ఆ లొల్లే మర్చిపోయాను. పోసి కంటే ముందే మనం ఎగేయాలి. ఏంది ఎగేసేది? ఆ పోసి తెల్లారక ముందుకే సలార్పుతుందట అందరిని ఓటేయమని. మనదే ఆల్చం. నువ్వు గుర్రు కొట్టుకుంటావంటే జారింది టైం. అయితే పారా మనం కూడా పోయి ప్రచారం చేద్దాం. బా వినయ్ ఉన్నవా? పోషక్క ఏంటిది? ఈసారి నేను సర్పంచ్ కి నిలబడ్డారా. మన ఇంట్లో ఓట్లన్నీ నాకే వేసి నన్ను సర్పంచ్ గా గెలిపించుండ్రి. మన గుర్తు గొడ్డలి గుర్తు. అయ్యో పోషక్క నువ్వు నాకు చెప్పన్నా మన ఇంట్లో ఓట్లను నీకే వేపిస్తా. తప్పకుండా వినయ్. మీకే అవసరం వచ్చినా ఈ పోషిని మర్చిపోకుండ్రి. మనం ఒక్కటి. ఏ గట్ల మర్చిపోతారా పోషక్క? ఈసారి మన ఊళ్ళో సర్పంచ్ నువ్వే పో. అరే ఈసారి గా దూరం తిరుపతి గాడు కూడా నిలబడ్డాడట. ఆ రేసంటోడో లోకం అందరికి ఎరికే. ఆయనకి అధికారం ఇస్తే ఊరంతా అమ్ముకత్తాడు. ఎవరేసంటోలో నాకు తెలియదా పోషక్క? ఊళ్ళే గిన్నెల సంది తిరుగుతున్నా. మంచోడో చెడ్డోడో నాకు తెలియదా? అగో గది మనసులో పెట్టుకొని మెదులు వినయి. మనది గొడ్డలు గుర్తు. నన్నైతే మర్చిపోకు. నీకే ఎత్తపో పోషక్క. పోసి ఇట్లా కూడా చేస్తా నన్ను గెలవకుండా చెయ్యొద్దా మరి? గయ్యాడేశం ఎత్తనే గెలుతాం గాని నీ లెక్క నల్లి కుట్లేశం ఎత్తే ఏడ గెలుతాం? పా అదేం చెప్పిందో అడుగుదాం. అరే వినయ్ తిరుపతి అన్న ఏందే? అరే వినయ్ నేను సర్పంచ్ నిలబడుతున్నారా? అరే నిలబడన్నా నేను అద్దంటున్నానా? నవ్వకరా నరక్తా. వానికి అర్థమైతాడు చెప్పరా? గట్ల కాదురా వినయ్. మన దూలమన్నను సర్పంచ్ గెలిపించుకుందాం. గెలిపించుకుంటే మనం మంచిగా ఉండొచ్చు. గెలిపించుకున్నావురా? అందరినీ గెలిపించుకుందాం. నేనేమైనా అద్దంటున్నానా? అట్లా కదరా వినయ్. మనోడు సర్పంచ్ అయిందంటే ఊరు మన చేతులు ఉంటది. మనం ఆడిందే ఆట అవుతుంది, పాడిందే పాట అవుతుంది.
అయితేనే గాని అరే వినయ్ ఇంకా పూసి నీకేం చెప్పిందిరా? నీ లెక్క నాకే ఓటే అని చెప్పి పని వచ్చిందన్న ఏతా అన్న. అది గట్లనే అంటది గాని నీ ఓటు నాకే వేయాలరా. నాకు ఓటైతే నీకు లోటు లేకుండా చూసుకుంటా. నీకు నౌకరు నాదిరా. లేదన్నా తిరుగుతన్నా ఐదాల పొంటి అది అత్తలేదు పోతలేదు. ఎందుకు రాదురా? నేను సర్పంచ్ అయినాక హైదరాబాద్ నీ దగ్గర రప్పిస్తా. నువ్వు నాకు ఓటేయి. సరే అన్న నీ కాకపోతే ఎవరికి ఎత్తామే నీకేద్దాం పో. ఎండాకాలం తాగుతాం తిరుపతి, ఈసారి సర్పంచ్ మన తిరుపతి. మంచం గుర్తుకే, మన ఓటు, మంచం గుర్తుకే, మన ఓటు, మంచం గుర్తుకే, మన ఓటు. మంచం గుర్తుకే. రజిత రజిత ఉన్నవారా? ఉన్నా, ఉండకపోతే నేనెటు పోతా? రుబ్బురోళ్ళ లెక్క మా ఉన్నా. అయితే మన గాని ఈసారి సర్పంచ్కి నిలబడతాన్నా. మన ఇంట్లో అందరూ ఓట్లన్నీ నాకే వాడాలి. ఈసారి సర్పంచ్కి నువ్వే నిలబడతానవా? సరే అయితే నీకే ఇస్తాం. నేను ఎసొంటిది అన్న నీకు బాగా తెలుసు. నాకు ఓటేసి గెలిపిస్తే ఊరు బావి ఎత్తా. మంచి చెడ్డ తెలిసిన దాన్ని జర ఓటోయి బాంచను. రైతక్క ఉన్నావా? లేదు అంగడిదేను గొంగడిదేను కనిపిస్తలేవా కండ్రు? చూసుకుంటేనే దాచుకున్నట్టు మాట్లాడుతాండ్రు. కనబడుతుంది గాని నువ్వేంది కోవట్టిన మాట మాట్లాడుతున్నావు? నువ్వు గిడేం చేస్తావు? ఆ ప్రశ్న నాది. నేను వచ్చిన కాడికి నువ్వు వచ్చినవేంది? అగో అదేంది పోసావా గట్ల మాట్లాడుతున్నావు? నువ్వే ప్రసారం చేసుకుంటావు కానీ మేము చేసుకోవద్దా? మాట్లాడవా? ఏంది మా ఇంటికి అచ్చిలోళ్ళు పెట్టుకుంటారు? ముచ్చటేందో చెప్పుర్రి. మనం తోడ ఉట్టకపోయినా నీకు నేను అక్కసొంటి దాన్ని చెల్లే. నీ ఓట్లన్నీ నాకే వేసి నన్ను గెలిపించే బాధ్యత నీది. మరి వేలో కొనున్నాడో తెలియదు గాని నీకు నేనున్నా, నువ్వు బాధపడకు. నేను కూడా నీకు భావనైతే మరదలా. మా తమ్ముడు లేడని బాధపడకు. నీకు నేనున్నా. ఏం మాట్లాడుతున్నావురా? చెదలు పట్టిన మాటలు మాట్లాడితే వదలు చేస్తా బొక్కలను. ఏం మాట్లాడుతున్నావు? అట్లా కదక్క, మనోడు నోరు జారిండు, కొద్దిగా నోటి తూలు ఎక్కువ. నీ ఓటైతే మన మంచం గుర్తుకే వేయాలక్క, పోయేస్తాం. వాళ్ళు గట్లనే మాట్లాడతారు చెల్లే. నువ్వైతే చూసినావు కదా కండ్లతోటి. నీ ఓటైతే గొడ్డలు గుర్తుకే, నాకే ఈ ఓటు, మర్చిపోకు. పోయేస్తా. ఏంది వాదిని అట్టప్పుడు మా ఇంటి మొక్కలు ఎవరు రారు, ఇప్పుడేమో ఓలనుకోవాలత్తుర్రు. ఓట్లు వస్తాయి కదా వినయ్, అవసరం వాళ్ళది. ఇప్పుడు గట్లనే వస్తారు. ఏం అవసరమో ఏమో ఇప్పుడే చదివితే ఏ బుద్ధి అవుతుందా? నచ్చుతుందా? ఓట్లు ఏమంటారు గాని ఎవరేస్తారు? ఊళ్ళు ఉంటే ఎత్తాం, లేకపోతే లేదు. గట్ల అనద్దు వినయ్. ఓటు అనేది మన హక్కు. మన హక్కును మనం వినియోగించుకోవాలి. వినియోగించుకుంటాం కానీ గిసొంటల కోసం ఏం వినియోగించుకోమంటావు చెప్పవదినే. ఇప్పుడు అత్తరు కానీ గెలిచినాక అత్తరు అవదినా మన దగ్గరికి. అందరు గట్లుండరు వినయ్, మంచోళ్ళు కూడా ఉంటారు. నీ అసొంటోళ్ళు 10 మంది గిట్లనే అనుకొని ఓటేయకపోతే అధికారం ఆగమైతది. నీ హక్కును నువ్వు వినియోగించుకో. పైసని ఆశించి కాదు, మంచిని ఆశించి ఓటేయ్. సరే వదినే, ఏద్దామా అద్దా అనుకున్న ఓటు, కానీ మంచి మనిషికి అధికారం రావడం కోసం కంపల్సరీ ఓటేస్తా.